కార్యదర్శి అయినటువంటి రాజారెడ్డి గారు కూడా ఈ వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే సీనియర్ కామ్రేడ్స్ మరి సూర్యనారాయణ రెడ్డి గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తూ మరి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడు వీరభద్రస్వామి కూడా ఈ యొక్క వేదికని అలంకరించాలని మనవి చేస్తూ మరి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ జిల్లా వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క జాతరలు నిర్వహిస్తుంది భారత కమ్యూనిస్టు పార్టీ. రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీలో మరి మార్పు కోసమనే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వేల మందితో లక్షలాది మందితో అక్కడ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి మన స్థానిక విషయాలకు వచ్చేతలకి మనం కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నది ఒకటి, మరి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మరి 2 సెంట్లు పట్టణాలలో 3 సెంట్లు గ్రామాలలో కావాలని చెప్పి పెద్ద ఎత్తున 2 సంవత్సరాల నుండి నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు మరి వారికి మున్సిపాలిటీలో అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి 1000 మంది అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్లు అంటే ఆన్లైన్ లో కూడా పెట్టడం జరిగింది. దీనికంతా కూడా గత ప్రభుత్వం మాతో పాటు పోరాడి మరి పేదలకి 2 సెంట్లు 4 లక్షల రూపాయలు హౌసింగ్ ఇస్తామని చెప్పి ఇళ్ల స్థలాలకు ఇస్తామని చెప్పి ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజు వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం 2 సంవత్సరాలైనా ఈ యొక్క చిన్న సమస్యలు కూడా నెరవేర్చుకున్నారు. అందులో మరి మనకి ప్రజలకు సంబంధించినటువంటి 6 పథకాలు పెట్టిన 6 పథకాల్లో కూడా మరి చాలా పథకాలు అమలు చేయడం లేదు. ఈరోజు మరి 60 సంవత్సరాలు ఉండేటోళ్ళకు కూడా వాళ్ళు మరి పెన్షన్ ఇచ్చేదానికి కూడా వచ్చేసింది. మీకు ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకున్నంటారు, ఆడిపోతే రాలేదని చెప్తున్నారు. ఇదే కాదు మరి ఈ యొక్క పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ప్రజలకు అడ్డకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలను మళ్ళీ గుత్తి పట్టణం నందు చేరుకున్నటువంటి చేత అదేవిధంగా ప్రజానాట్య మండలి కళా బృందాలు మరి పెద్ద ఎత్తున మరి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కూడా వచ్చేశారు. మరి ఈ యొక్క సభను ఈ యొక్క కార్యక్రమాన్ని